అండ్ ఓజీ ట్రైలర్ అప్డేట్ వచ్చేసిందండి. మీరు చూసుకుంటే ఓజీ ట్రైలర్ వచ్చేసి 21 తారీఖున. ఈ నెల 25వ తారీఖున సినిమా రిలీజ్ కాబోతుంది. 4 రోజుల ముందైతే ట్రైలర్ అయితే రాబోతుంది. యాక్చువల్‌గా 18వ తారీఖు అన్నారు. 18 తారీఖు వచ్చుంటే ఇంకా బజ్ బాగుండేది. కానీ మరీ దగ్గరకైతే తీసుకెళ్ళిపోయారు. 21 తారీఖు అయితే ఉదయం ఆల్రెడీ అఫీషియల్ పోస్ట్ కూడా మీకు బయటకొచ్చింది. ఉదయం 10 గంటల 8 నిమిషాలకైతే ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది. సండే అవుద్దనుకుంటా. సండే అవును. సండే 21 తారీఖు అయితే రిలీజ్ కాబోతుంది. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి చూడాలి. యాక్చువల్‌గా హిందీ సర్కిల్‌లో యాక్చువల్‌గా ఒక తప్పైతే జరుగుతుంది అక్కడ. యాక్చువల్‌గా మల్టీప్లెక్స్‌లో అయితే అది రిలీజ్ కాదంట. ఎందుకంటే సినిమా వచ్చేసి 4 వారాల తర్వాత ఇమ్మీడియేట్‌గా అయితే అది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే ఓజీ యాక్చువల్‌గా ఒక రూల్స్ ప్రకారం ఏదైతే నార్త్ ఇండియా రూల్స్ ప్రకారం వాళ్ళ థియేటర్స్ వచ్చేసి 8 వారాలు అంటే 2 నెలల పాటు మీరు థియేటర్‌లో అయితే ఉంచాల్సి ఉంటుంది సినిమా. అప్పుడు గాని మల్టీప్లెక్స్‌లో ఆడే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ చూసుకుంటే 4 వారాల తర్వాతనే నెట్‌ఫ్లిక్స్‌లోకి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి నెల తర్వాత. అందుకని సింగిల్ థియేటర్ మాత్రమే అక్కడ దొరుకుతాయి. మల్టీప్లెక్స్‌లో అయితే ఈ సినిమా రిలీజ్ కాదు. కాబట్టి అది ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే సింగిల్ థియేటర్లు చాలా తక్కువ ఉంటాయి నార్త్ ఇండియాలో. మనలాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలాగా ఎక్కువ సింగిల్ థియేటర్లు అయితే కనబడవు. ఎక్కువ మీకు మల్టీప్లెక్స్‌లే కనిపిస్తాయి కాబట్టి, అది కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది ఓజీ సినిమాకైతే. అది కొంచెం ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఓజీ పైన ఫస్ట్ ఏది 'యాంగ్రీ చీతా' ఏదైతే టీజర్ వచ్చిందో అప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది మీకు హిందీ సర్కిల్ నుంచి కూడా. అలాంటప్పుడు వీళ్ళు కొంచెం తీసుకోవాల్సిందే. కాకపోతే మంచి రేట్ వచ్చిందేమో అందుకని అమ్మేసారనుకుంటాను. హిందీ నుంచి ఆశించిన స్థాయి కలెక్షన్ రాదనుకున్నారేమో తెలీదు. చూడాలి ప్రస్తుతానికైతే వచ్చిన 'ఫైర్ స్టోమ్' కావచ్చు, లేకుంటే 'సూవి సూవి' సాంగ్ కావచ్చు మంచిగానే ఇంప్రెస్ చేసాయి. ఆ తర్వాత మంచిగానే ఒక గ్లిమ్స్ వచ్చింది. ఆ గ్లిమ్స్ కూడా చూసుకున్నాం. 'ఓమి' ఏదైతే ఉందో అది బాగానే ఉంది. ఓవరాల్‌గా వచ్చేసి ఒక రీసెంట్‌గా ఒకటి ఏది 'గన్స్ అండ్ రోజెస్' ఏదో వచ్చింది ఒకటి. అది కూడా బాగానే అనిపించింది. కాకపోతే ఈసారి మొత్తం కూడా స్కోర్ ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంటుందో లేకుంటే ఓజీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తమన్ ఇచ్చారు కదా! అది వేరే లెవెల్‌లో ఉండబోతుంది క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దాని గురించి ఎక్కువగా ఎక్సైట్‌మెంట్ తోటైతే ఉన్నారు. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా ఎలా ఉంటుంది? సినిమా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందనైతే చాలా ఉత్కంఠభరితంగా ఖచ్చితంగా మీరు చూసుకుంటే ఆల్రెడీ అమెరికాలో అయితే నార్త్ అమెరికాలో ఆల్రెడీ టికెట్లు సేల్ మొదలెట్టేసారు. దాదాపు 1.5 మిలియన్ ఆల్రెడీ అయిపోయినాయంట. 50,000 టికెట్లు అమ్ముడుపోయినాయంట. ఆల్రెడీ 1.5 మిలియన్ కలెక్షన్‌లు అయితే ఆల్రెడీ వచ్చేసినియి. మంచి స్టార్టప్ అనుకోవచ్చు. ఇంక చూసుకుంటే ఇంకా ప్రీమియర్స్ కూడా ఉండబోతున్నాయి. 24 తారీఖు మరి 9 గంటల షో ఏస్తారో తెలీదు మనకి. కాకపోతే 1 గంట షోలకైతే ఇచ్చారంట. రూ. 1000 టికెట్ అది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే, తెలంగాణలో ఇప్పుడు ఇంకా రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మీరు చూసుకుంటే సింగిల్ థియేటర్‌లకి రూ. 125 లేకుంటే మల్టీప్లెక్స్‌లో వచ్చి రూ. 150 వరకు పెంచుకోవచ్చు. ఉన్న టికెట్ రేట్ల పైనైతే. ఇంకా చూసుకుంటే అది 10 రోజుల పాటు కంటిన్యూషన్ అవుద్దంట. ఏదైతే నైట్ షోలు ఏదైతే ఉన్నాయో ముందు రోజు ప్రీమియర్స్ చేస్తారో ప్రీమియర్ షోకి అయితే రూ. 1000 అయితే టికెట్ అమ్ముకునేలాగైతే ప్లాన్ చేశారు. మరి తెలంగాణలో మరి ఎలా ఉంటుందో తెలీదు హైదరాబాద్‌లో. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఏదైతే ఈ జియో ఉందో పాస్ అయిపోయింది. ఓజీకైతే డే 1 ఓపెనింగ్ కలెక్షన్ మంచిగానే రావచ్చు. చూద్దాం మరి. యాక్చువల్‌గా 9 గంటల షో ఏస్తే బాగుంటుంది. మరి 1 గంట షో అంటే మరి ఆయరకాడ నిద్ర మబ్బుతోటి ఏం చూస్తామో తెలీదు గానీ, చూద్దాం మాక్సిమం నేను గూడా ఎర్లీ మార్నింగ్ షోలు ఉంటే 4 గంటలకి ఏస్తారు కదా! 4 గంటలకి, 5 గంటలకి షోలు ఉంటాయి కాబట్టి, ఆ షోనైతే చూడడానికైతే ట్రై చేస్తాను. ఆహ్, జో సెప్టెంబర్ 25వ తారీఖున. చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామండి. చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. నన్ను చెప్పాను గదా! ఆల్రెడీ 'హరిహర వీరమల్లు' చాలా డిసప్పాయింట్ చేసింది. చాలా అంటే చాలా. నాకు ఫస్ట్ హాఫు నచ్చింది గానీ, సెకండ్ హాఫ్‌లో సినిమా స్టోరీ బానే ఉంటదండి. సినిమా స్టోరీ బానే ఉంటుంది. కాకపోతే దాన్ని ఇంకొంచెం టైం తీసుకొని విజువల్స్ కోసం ఇంకొంచెం ఎక్కువ టైం కేటాయించి దాన్ని మంచిగా విజువల్స్ వైస్‌గా తీర్చిదిద్దుంటే బావుండనిపించింది నాకైతే. వాళ్ళ దగ్గర టైం లేదు. ఏదేదో అరకొరగా వీఎఫ్ఎక్స్‌ని ఎడిట్ చేసేసి తీసుకొచ్చినట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. మనం ఏదో ఫిల్మోరాలో లేకుంటే అవి ఉంటాయి గదా! ఎడిటింగ్ యాపుల్లో ఎడిట్ చేసినట్టయితే అనిపించింది. క్లియర్‌గా అర్థమవుతుంది. దాని కారణంగా చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాం. ఫ్యాన్స్ కూడా అలానే డిసప్పాయింట్ అయ్యారు. కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. అదే మంచిగా మీరు ఎడిట్ చేసి మంచి బ్యాక్‌గ్రౌండ్‌లో వీఎఫ్ఎక్స్ అయన్నీ యాడ్ చేసుంటే ఇంకా వేరే లెవెల్ ఉండేది సినిమా. కానీ చూద్దాం. మరి 'ఓజీలో' ఆ కాంప్రమైజ్ నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే 'ఓమి' ఏదైతే టీజర్ వచ్చిందో విలన్‌ది అది చూసుకుంటే మీకు ఆ పోర్ట్ ఏదైతే ఉందో ఎక్స్ట్రార్డినరీగా విజువల్స్ కనబడుతున్నాయి. ఫెంటాస్టిక్ విజువల్స్ కనబడతా ఉన్నాయి. నాకు తెలిసి 'సుజిత్' ఎవరైతే ఉన్నారో 'సాహో' తర్వాత చాలా గ్యాప్ 2019 అనుకుంటా 'సుజిత్' సినిమా వచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమా అయితే వస్తుంది కాబట్టి ఈ సినిమా కోసం మంచిగానే తీశాడనైతే నాకైతే అనిపిస్తుంది. విజువల్స్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదేమో అనిపిస్తుంది నాకు. చూద్దాం మరి. థియేటర్ అయితే సినిమా రాబోతుంది. ట్రైలర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఇంకొంచెం ముందొచ్చుంటే బాగుండేది. నాకు తెలిసి అదే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉందేమనుకుంటాను. 21 తారీఖో, 22 తారీఖో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి ఉందంట మరి. మరి ఎలా ప్లాన్ చేస్తారో చూద్దాం.